జోహార్ సామ్నేని రామారావు గారు, జోహార్ సామ్నేని రామారావు గారు. సాధిస్తాం రామారావు గారు మీ ఆశయాలను, సాధిస్తాం రామారావు గారు మీ ఆశయాలను. ఖబర్దార్ ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. జిందాబాద్ జిందాబాద్. వందల మంది రామారావు గారు తయారైతాం ఇక్కడ, వందల మంది రామారావు గారు ఎర్ర జెండాని కాపాడుకుంటాం, ఈ గ్రామంలో ఎర్ర జెండా ఎగరేస్తాము అని చెప్పి మీ అందరికీ అండగా మీరెక్కడ అధైర్య పడకుండా ఈ గ్రామ పార్టీ డివిజన్ కమిటీ, మండల కమిటీ, జిల్లా రాష్ట్ర నాయకత్వం మొత్తం మిమ్మల్ని ఈ గ్రామాన్ని పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటారు అని చెప్పేసి మీకు హామీ ఇస్తూ ఈ జిల్లా ఈ మండల గారిని కోల్పోయాం. కమిటీ సామాన్య రామారావు గారు 31వ తేదీ ఆయన హత్య గావించబడిన తర్వాత మేము అందరం ఢిల్లీలో ఏకేజీ భవన్లో మన పార్టీ ఆఫీస్లో 9 గంటలకు కూర్చొని ఉన్నాం. ఆ సందర్భంలో 9 గంటల కల్లా ఒక పత్రికలో, ఒక ఇంగ్లీష్ పత్రికలో ఆన్లైన్ ఎడిషన్లో ఈయన్ని మరణించినట్టు వార్త, ఈయన హత్య చేసినట్టు వార్త వచ్చింది 9 గంటలకి. ఆ హత్య చేసినట్టు ఆ వార్తలో ఆయన్ని కొంతమంది అగంతకులు గొంతు కోసి చంపినట్టుగా వార్త ఉంది. ఇంకా హత్య జరిగి ఇంకా నలుగురికి తెలియకముందే ఒక పత్రికలో వచ్చి ప్రింట్ అయ్యి ఆ ఢిల్లీలో మాకు తెలిసి ఇక్కడ కత్తిపోట్లకు గురై ఆయన మరణిస్తే గొంతు కోసి చనిపోయాడని చెప్పేసి మాకు తెలియడం అంటే ఆ వార్త కూడా ముందే రాసుకొని పత్రిక ఇచ్చినట్టు కనపడుతుంది. హత్య చేయాలని నిర్ణయించుకొని కుట్ర చేసి అంతా పథకం రూపొందించుకొని అది జరిగిపోయినట్టుగా భావించి వాళ్ళు ఏ రకంగా చంపాలనుకున్నారో కూడా దాన్ని అంతటిని చిత్రీకరించుకొని వార్త ఇచ్చినట్టు కనపడుతుంది మాకు అక్కడ చూస్తే. అప్పుడు మళ్ళీ మేము సుదర్శన్ గారికి ఫోన్ చేసి ఏమి జరిగిందని చెప్పి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదు, ఏదో ఆ రోజు జరిగిన ఘటన కాదు. దీనికి ప్రణాళిక పథకం చాలా కాలం నుంచి జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఘటన జరిగిన తీరు చూసినా కానీ ఆ రకంగా జరుగుతుంది చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లాలో మళ్లీ కూడా తీసుకుంటున్న ఉద్యమాన్ని దెబ్బతీయాలని చెప్పేసి చేసిన కుట్రలపై ఇది మామూలు హత్య కాదని చెప్పేసి భావించి తన పాలికి గురే ఒక ప్రకటన చేసింది. కమిటీ సామాన్య రామారావు గారిని హత్య చేయడం దుర్మార్గం, ఖండిస్తున్నాం, వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర కమిటీ నుంచే ఒక ప్రకటన చేశాం. ఈ ప్రకటన ప్రపంచంలో చాలా కమ్యూనిస్ట్ పార్టీలు చూసి చెప్పేసి వాళ్ళు ఒక సందేశం కూడా పంపించారు. అటువంటి ఒక విలువైన కామ్రేడ్ని కోల్పోయినప్పుడు ప్రపంచ కమ్యూనిస్టు యూనియనే తమ బాధను వ్యక్తం చేస్తుంది, తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. అందుకని ఏ మూల ఉన్నాం, ఏ దేశంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ భాష వాళ్ళని చెప్పేసేది కాదు. మనం అందరం ప్రజల కోసం ఉన్నాం, కార్మికుల కోసం ఉన్నాం, కష్టజీవుల కోసం ఉన్నాం. అందుకని కమ్యూనిస్టులు ఏ మూల ఎక్కడ ఏ దేశంలో ఉన్నా అందరం ఒకటే అని చెప్పేసి భావించి ఆయన్ని ఈరోజు సంస్మరించుకుంటున్నాం. అలాగే కమ్రేడ్ రామారావు గారితో మన రాష్ట్ర కేంద్రంలో పనిచేసినప్పుడు కూడా చాలా పరిచయం ఉంది. మన పెద్దలందరూ చాలా మంది ఆయనకి ఇంకా ఎక్కువ సన్నిహిత్యం ఉన్న వాళ్ళు చెప్తారు.